హలో గైస్, ఈ వీడియోలో మనం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో హ్యూజ్ ఫాల్కి రీజన్స్ ఏంటో తెలుసుకుందాం గైస్. సో కంటిన్యూస్గా మిడ్ క్యాప్ స్టాక్స్ కానివ్వండి, స్మాల్ క్యాప్ స్టాక్స్ కానివ్వండి, లాస్ట్ 2-3 డేస్ బట్టి హెవీ సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ద స్మాల్ క్యాప్ స్టాక్స్ అయితే 10%, 15%, 20% పడుతున్నాయి. అలాగే కొన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ 5%, 8% దాకా కూడా ఎవ్రీడే ఫాల్ అవుతున్నాయి. సో ఇంత ఫాల్కి రీజన్స్ ఏంటో తెలుసుకుందాం. అలాగే ఈ మార్కెట్ ఫాల్లో మనం ఒక 15 మిడ్ క్యాప్ స్టాక్స్ గురించి తెలుసుకుందాం, ఏవైతే ఫండమెంటల్స్ బాగున్నాయో, అలాగే ఎప్పుడైతే మార్కెట్స్ కొంత టర్న్ అవుతాయో, సో అంటే రివర్సెస్ వస్తాయో, ఆ టైంలో ఈ స్టాక్స్ మనం పోర్ట్ఫోలియోలో స్లోగా అక్యూములేట్ చేసుకోవచ్చు. ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీస్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. సో ఫస్ట్, సో ఈ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఎంత హెవీ సెల్లింగ్ ప్రెజర్కి రీజన్స్ ఏంటో తీసుకుంటే కనుక మన గూగుల్లో మనం సెర్చ్ చేస్తే మనకి ఈజీగా తెలుస్తుంది. ఏంటి అంటే కనుక రీసెంట్ టైమ్స్లో క్వార్టర్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నాయి అన్ని కంపెనీస్ కూడా. సో ఆ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ ఏవైతే క్వార్టర్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నాయో కొంత వీక్ ఎర్నింగ్స్ పోస్ట్ చేస్తున్నాయి అనమాట. సో గ్రోత్ పర్స్పెక్టివ్లో కొంత వీక్ ఎర్నింగ్స్ పోస్ట్ చేయడం వల్ల, లేదా కొంత ఫ్లాట్గా రిజల్ట్స్ పోస్ట్ చేయడం వల్ల సో కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. అలాగే మనకి ఎడిషనల్ ప్రెజర్ ఏదైతే మనకి గ్లోబల్ ట్రేడ్ టెన్షన్స్లో కొంత ఎడిషనల్ ప్రెజర్ రావడం, యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చిన తర్వాత యూఎస్ టారిఫ్స్ వల్ల కొంత మనకి రూపీ వీక్ అవడం, అలాగే ఇంకొన్ని కండిషన్స్ వల్ల సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. దాంట్లో మెయిన్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో హెవీ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఈ ఫాల్లో మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పోర్ట్ఫోలియోలో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో అవి మీరు ఒకవేళ ఆల్ టైమ్ హైస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకోండి. పర్టికులర్గా స్మాల్ క్యాప్ కానివ్వండి, పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే బెటర్. మన స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయడం బెటర్. లేదు మీరు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక సో మంచి లెవెల్స్ దగ్గర, చాలామంది అడుగుతున్నాం మేము, సో ఈ టాటా పవర్ కానివ్వండి, లేకపోతే చాలా స్టాక్స్ మేము 200 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తాం, అసలు ప్రజెంట్ హోల్డ్ చేయొచ్చు అని అడుగుతుంది అనమాట. అలాగే టాటా మోటార్స్ని మేము 350, 400 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తాం, అసలు ప్రజెంట్ కంటిన్యూస్ ఫాలో అవుతుంది, అసలు హోల్డ్ చేయలేదని అడుగుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గ్రోత్, మీ వ్యూ, లాంగ్ టర్మ్ వ్యూ ఏంటి అంటే 5 years, 8 years, 10 years వ్యూ గురించి కనుక మీరు హోల్డ్ చేస్తుంటే కనుక భయపడాల్సిన అవసరం లేదు, ప్యానిక్ సెల్లింగ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాంగ్ టర్మ్ వ్యూ ఉందా లేదా అనేది చూసుకోండి. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక మీరు మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఆపర్చునిటీ కింద తీసుకొని స్లోగా సో ఎక్వైర్ చేసుకోండి క్వాంటిటీని. ఇది ప్రీవియస్గా మీరు ఏవైతే మిస్ అయ్యారో స్టాక్స్ ప్రస్తుతం మంచి ఫాల్స్లో దొరుకుతున్నాయి. సో ఇంకా పడిన తర్వాత స్లోగా అక్యూములేట్ చేసుకోండి గైస్. సో ఈ వీడియోలో మనం ఒక 15 స్టాక్స్ ఏవైతే మిడ్ క్యాప్ ఇవి డిస్కస్ చేద్దాం. సో ఇవి మనకి ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి, కంపెనీస్ స్లోగా పడుతున్నాయి. సో కొంత ఇంకా ఫర్దర్గా పడిన తర్వాత స్లోగా అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక లిస్ట్ ఆఫ్ స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో మనం మిడ్ క్యాప్ స్టాక్స్ అంటే జనరల్గా మార్కెట్ క్యాప్ వచ్చేసరికి మనకి 5,000 crores దగ్గర నుంచి సో 20,000 crores దగ్గర ఉన్న మార్కెట్ క్యాప్ని మనం జనరల్గా మిడ్ క్యాప్ స్టాక్స్ అంటాం. బట్ నేను ఇప్పుడు చెప్తున్న లిస్ట్లో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్నీ కూడా సో 20,000, 30,000, 40,000 మార్కెట్ క్యాప్ ఉన్నవి. సో ఎన్ఎస్సి లిస్ట్ ప్రకారం సో టాప్ 50 కంపెనీస్ తర్వాత కంపెనీస్, టాప్ 51th కంపెనీస్ నుంచి ఆల్మోస్ట్ మిడ్ క్యాప్ 150 స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం అనమాట, మార్కెట్ క్యాప్ వైజ్ కాకుండా. సో ఎన్ఎస్సి 51 స్టాక్ నుంచి ఎన్ఎస్సి 150 స్టాక్స్ లిస్ట్ మనం డిస్కస్ చేస్తాం. జనరల్గా వాటిని కూడా మనం మిడ్ క్యాప్ స్టాక్స్ అంటాం అనమాట. సో ఆ స్టాక్స్ గురించి 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్టాక్ సిడిఎస్ఎల్. సో సిడిఎస్ఎల్ అరౌండ్గా 30,000 అరౌండ్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ అనమాట. సో మంచి ఫాల్లో దొరుకుతుంది, స్లోగా అక్యూములేట్ చేసుకోండి. లిస్ట్ ఏదైతే యాడ్ చేసుకోండి పోర్ట్ఫోలియోలో, ఇప్పుడే ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, బట్ మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది, స్లోగా అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. మనం డిస్కస్ చేసాం 1200 నుంచి 1250 మంచి లెవెల్ అని. సో ప్రజెంట్ ఆ రీజన్స్ దగ్గరే అరౌండ్గా ఫాల్ అనేది కనిపిస్తుంది. ప్రజెంట్ స్టిల్ మనకి సో కంటిన్యూస్ ఫాల్ కనిపిస్తుంది. అలాగే 1,050 రీజన్స్ కూడా స్ట్రాంగ్ రీజన్స్ అనమాట. ఈ 2 డిప్స్లో మనం అక్యూములేట్ చేసుకోవచ్చు, స్లోగా అక్యూములేట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సెకండ్ వన్ ఏంజల్ వన్ గైస్. సో ఇది మనకి అరౌండ్ 35,000 మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ అనమాట. సో 3,500 రూపీస్ స్టాక్ కాస్త మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. సో కొంతమంది నాకు వాట్సాప్లో కూడా మెసేజ్ చేస్తున్నారు, ఏంజల్ వన్ని ప్రెజెంట్ ఎక్వైర్ చేసుకోవచ్చు అని కూడా అడుగుతున్నారు అనమాట. సో 2,000 నుంచి 2,100 రీజన్స్ చాలా మంచి రీజన్స్ పడినాయండి. ప్రజెంట్ అయితే కనుక కొంత ఫాల్ కనిపిస్తుంది. ప్రీవియస్గా ఈ రీజన్ నుంచే మంచిగా రివర్సల్స్ మల్టిపుల్ టైమ్స్ వచ్చాయి. స్లోగా ఇక్కడ కొంత క్వాంటిటీ ఎక్వైర్ చేసుకుని హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి జేడబ్ల్యూఎన్, జూపిటర్ వ్యాగన్స్ అనమాట. సో ఈ స్టాక్ కూడా ప్రజెంట్ అయితే కనుక కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 700+ స్టాక్ మనకి 300 రూపీస్కి అరౌండ్గా దొరుకుతుంది. ప్రీవియస్గా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ మనకి 300, బట్ మార్కెట్స్ పడుతుంటే బిగ్గర్ సపోర్ట్స్ కూడా మనకి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక సో ఒక 100 points డిప్లో మనం అక్యూములేట్ చేసుకుని హోల్డ్ అనేది చేసుకోవచ్చు. ఇది కూడా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ అనమాట.
అలాగే చాలామంది సొనాటా సాఫ్ట్వేర్ స్టాక్ గురించి కూడా అడుగుతున్నారు. మేము కొంత హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేసాం, సో ఈ స్టాక్ని హోల్డ్ చేయొచ్చా? లాంగ్ టర్మ్ వ్యూ పర్స్పెక్టివ్ ఉంటే కనుక ఇది కూడా మంచి కంపెనీ అనమాట. కోవిడ్ తర్వాత చాలా బాగా పర్ఫామ్ చేసిన స్టాక్ అనమాట. ప్రజెంట్ అయితే కనుక ఆల్మోస్ట్ మనకి సో 40-50% డౌన్లో ట్రేడ్ అవుతుంది. ఇది కూడా మార్కెట్ క్యాప్ అరౌండ్ 30-35-40,000 అరౌండ్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ అనమాట. సో ప్రజెంట్ అయితే కనుక ఫాల్ అవుతుంది, పడియండి. సో కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది అనమాట. సో క్వార్టర్ రిజల్ట్స్ వీటి వల్ల సో 400 మనకి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్, మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి తర్వాత మంచి ర్యాలీ కనిపించింది అనమాట. డిప్స్లో అక్యూములేట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ప్రాజ్ ఇండస్ట్రీస్ అనమాట. సో ప్రాజ్ ఇండస్ట్రీస్ కూడా మంచి ఫాల్లో దొరుకుతుంది. ఆల్మోస్ట్ 850 స్టాక్ కాస్త అరౌండ్గా 550 రీజన్స్ దగ్గర మనకి దొరుకుతుంది అనమాట. మనకి ఈ పర్టికులర్ స్టాక్ కూడా సో అరౌండ్గా మనకి 20-25,000 అరౌండ్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ అనమాట. సో ఈ రీజన్స్లో మనకి 500 నుంచి 550 రీజన్ చాలా స్ట్రాంగ్ రీజన్. బట్ మనం ప్రీవియస్గా ఈ పర్టికులర్ స్టాక్ డిస్కస్ చేసింది 2023 ఆ టైంలో. ఇది అరౌండ్ 300-330 రీజన్స్ దగ్గర చాలా టైం స్పెండ్ చేసింది. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 1 year 1.5 year టైం స్పెండ్ చేసింది అనమాట. సో 300 నుంచి 330 రీజన్ కూడా చాలా స్ట్రాంగ్ రీజన్ అనమాట. సో ఈ 2 డిప్స్ మనకి సో కాన్సన్ట్రేట్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ హెవీ సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తే అప్పుడు ఈ రీజన్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. బట్ బెటర్ ఈ లెవెల్స్ దగ్గర కూడా ఎక్వైర్ చేసుకోవచ్చు కొంత క్వాంటిటీ. ఇది మనకి ప్రాజ్ ఇండస్ట్రీస్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి శక్తి పంప్స్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు. ప్రజెంట్ ఏదైతే ఆల్ టైమ్ హై దగ్గర నుంచి కంటిన్యూస్ పడుతుంది, కొంత బుక్ ఎంట్రీలో ఉంది, కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. సో స్లోగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో ఈ పర్టికులర్ స్టాక్ మనకి ఏంటి అంటే కనుక అరౌండ్గా 10,000 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ అనమాట. మిడ్ క్యాప్, యాక్చువల్ మిడ్ క్యాప్ స్టాక్ అని కూడా చెప్పొచ్చు. ప్రజెంట్ అయితే కనుక ఏదైతే 900 సపోర్ట్ ఉందో అది కూడా ఈరోజు బ్రేక్ అయింది. కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది. బట్ ఈ స్టాక్ని కొంత పంప్ అండ్ డంప్ చేశారు. కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. పడితే కనుక మళ్ళీ రికవరీ అవ్వడం కొంత టైం పడుతుంది. సో స్లోగా అక్యూములేట్ చేసుకోండి. లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ అయితే కనుక స్మాల్ క్వాంటిటీ కొంత ఎక్వేట్ చేసుకోవచ్చు. 750 కూడా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. నెక్స్ట్ సపోర్ట్ రీజన్ స్లోగా అక్యూములేట్ చేసుకోండి. సో ఇది మనకి శక్తి పంప్స్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ డిక్సాన్ టెక్నాలజీస్ కొంత మార్కెట్ క్యాప్ వైజ్ కొంత హై ఉన్నా, బట్ దీన్ని మనం NSE 150 స్టాక్స్లో వన్ ఆఫ్ ద స్టాక్ అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 19,000 లెవెల్ దగ్గరికి వెళ్ళింది. 3,000-4,000 రూపీస్ స్టాక్ హెవీగా పెరిగిందనమాట. స్టిల్ మనకు కొంత హై PE కూడా ఉందన్నమాట. సో కొంత వాల్యుయేషన్స్ పరంగా కూడా ఈ పర్టికులర్ స్టాక్ సో చాలా హైగా ఉంది. బట్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఉంటే కనుక స్లోగా ఎక్వైర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రజెంట్ పడియండి. సో హెవీగా ఇప్పుడు నుంచే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి. బెటర్ 10,000 నుంచి 11,000 రీజన్లో ఎక్వైర్ చేసుకోవడం బెటర్. ఈ స్ట్రాంగ్ సపోర్ట్ 14,500 రీజన్ అరౌండ్ స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఇది బ్రేక్ అయితే కనుక ఫర్దర్గా స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఫర్దర్గా హెవీగా ఫాల్ అయితే కనుక బెటర్ వెయిట్ ఫర్ 10,000 నుంచి 11,000 రీజన్స్ దగ్గర నుంచి అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ పర్టికులర్ స్టాక్స్ని వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ మెస్డాక్ అనమాట. మెస్డాక్ కూడా సో అరౌండ్గా మనకి 50,000 ప్లస్ మార్కెట్ క్యాప్ ఉంది. బట్ NSE 150 స్టాక్ మిడ్ క్యాప్ స్టాక్స్లో వన్ ఆఫ్ ద స్టాక్ అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా 2,800 రీజన్స్ దగ్గర నుంచి స్లైట్గా పడుతుంది. సో బెటర్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్స్ మనం చూస్తే కనుక 2,000 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. అలాగే మనకి సో 1,500 కూడా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకోండి. స్లోగా పడుతున్నాయి, పడిన తర్వాత స్లోగా ఎక్వైర్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అలాగే ఆర్వీఎన్ఎల్ కూడా మనకి కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది. సో ఖచ్చితంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోదగ్గ స్టాక్. బట్ స్టిల్ ఇది కూడా కొంత స్లైట్ హైయర్ వాల్యుయేషన్స్ అరౌండ్ 50+ PEలో ట్రేడ్ అవుతుంది. సో స్టిల్ మనకి ఫాల్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో 50 పాయింట్స్ డౌన్లో ఎక్వైర్ చేసుకోండి. ఆల్మోస్ట్ మనకి 300 లెవెల్స్ దాకా కూడా స్టాక్లో ఫాల్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో స్లోగా ఎక్వైర్ చేసుకొని హోల్డ్ చేసుకోండి గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి కోచిన్ షిప్ యార్డ్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా ఆల్మోస్ట్ కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్. రీసెంట్ టైమ్స్లో కూడా మనం సో 1250 లెవెల్స్ దగ్గర చాలా టైమ్స్ వీడియోస్లో కూడా డిస్కస్ చేసాం. లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఉంటే ఇన్వెస్ట్ చేయొచ్చు. అక్కడి నుంచి ఆల్మోస్ట్ 1,750 రీజన్స్కి వెళ్ళింది. మళ్ళీ కూడా పడుతుంది అదే రీజన్స్. సో 1,200 నుంచి 1,250 రీజన్స్ మంచి రీజన్స్ అనమాట. అలాగే 1,000 లెవెల్స్ దగ్గర కూడా ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ వ్యూలో మనం హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫండమెంటల్స్ బాగుండి బాగా గ్రోత్ స్టాక్ అనమాట. అలాగే మోతీలాల్ OFS కూడా మనకి మంచి స్టాకే. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఈ పర్టికులర్ స్టాక్ని కూడా మనం హోల్డ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ 1,000 లెవెల్స్ చాలా టైం సో టెస్ట్ చేసి అక్కడి నుంచి హెవీ ప్రాఫిట్ మార్కెట్ ఫాల్ వల్ల సో హెవీ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈ పర్టికులర్ స్టాక్లో కూడా జరుగుతుంది అనమాట. సో మంచి ఫాల్లో మనకు దొరుకుతుంది. సో మోతీలాల్ వాళ్ళది సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఇది కూడా చాలా మంచి కంపెనీ గైస్. సో 600 అలాగే 500 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్స్ స్లోగా అక్యూములేట్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి కెనరా బ్యాంక్ గైస్. సో కొంత మార్కెట్ క్యాప్ వైజ్ కొంత హెవీగా ఉన్నా బట్ మంచిగా ఇంకా స్టిల్ మనకి మంచి వాల్యుయేషన్స్లో దొరుకుతుంది. అరౌండ్ స్టాక్ PE వచ్చేసరికి అరౌండ్ 5-6 అరౌండ్గా ఉందన్నమాట. స్టిల్ మనకి మంచి వాల్యుయేషన్స్లో దొరుకుతుంది. స్లోగా అక్యూములేట్ చేసుకోండి. సో ఇది కూడా మనకి మిడ్ క్యాప్ స్టాక్స్లో వన్ ఆఫ్ ద స్టాక్ అనమాట. సో 90 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. బట్ ప్రీవియస్గా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం
చేస్తాం 75 నుంచి 80 రీజన్ కూడా మనకి వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ 90 రీజన్ బ్రేక్ అయితే కనుక ఈ రీజన్ దాకా కూడా మనకి స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ అయితే కనుక ఇది కూడా మంచి బ్యాంక్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఎక్సైడ్ ఇండస్ట్రీస్. సో ఇది కూడా స్టిల్ మనకి మంచి వాల్యుయేషన్స్లో ఉంది. సో ఆల్మోస్ట్ 600 రూపీస్ స్టాక్ కాస్త ప్రజెంట్ కంటిన్యూస్ ఫాల్లో మనకి దొరుకుతుంది అనమాట. స్లోగా అక్యుములేట్ చేసుకోండి. సో 350, 300 ఈవెన్ 250 లెవెల్స్ దాకా కూడా పడే ఛాన్స్ అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ రీజన్ నుంచే చాలా మంచి ర్యాలీ అనేది కనిపించింది. సో ఎవ్రీ డిప్లో స్లోగా అక్యుములేట్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి టాటా టెక్నాలజీస్ కేస్. సో లిస్ట్ అయిన నుంచి కూడా మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈ పర్టికులర్ స్టాక్ లిస్ట్ అయిన నుంచి కూడా హెవీగా పడుతుంది. ఎందుకంటే సో లిస్ట్ అవ్వడమే మనకి ఈ పర్టికులర్ స్టాక్ కొంత హయ్యర్ వాల్యుయేషన్స్లో లిస్ట్ అయిందనమాట. సో చాలా మంచి లిస్టింగ్ గెయిన్స్ ఇచ్చింది. ఆ తర్వాత కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది. బట్ ఫండమెంటల్స్ అయితే చాలా బాగున్న కంపెనీ గైస్. సో స్లోగా అక్యుములేట్ చేసుకుంటే స్టిల్ మనకి కొంత హైయర్ వాల్యుయేషన్స్లో ఈ పర్టికులర్ స్టాక్ కూడా ట్రేడ్ అవుతుంది. సో డిప్స్లో యాడ్ చేసుకొని ఇది కూడా వన్ ఆఫ్ ద మంచి మిడ్ క్యాప్ స్టాక్ అనమాట. సో అప్ టు 500 లెవెల్స్ దాకా కూడా మనకి ఫాల్ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది. ఎవరైతే ఐపీఓ వచ్చిందో ఐపీఓ తర్వాత కూడా కంటిన్యూస్ పడుతుంది. సో కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది అనమాట. బట్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ అయితే కనుక ఇది కూడా చాలా మంచి కంపెనీ. డిప్స్లో ఎవ్రీ 100 పాయింట్స్ డిప్ అప్ టు 500 లెవెల్స్ దాకా అక్యుములేట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఏడబ్ల్యూఎల్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు, ప్రజెంట్ ఇన్వెస్ట్ చేయొచ్చా అని. కొంత అదాని గ్రూప్ స్టాక్స్, కొంత రిస్కీ స్టాక్స్. బట్ కంపెనీ వైజ్ మనకి అదాని విల్మర్ అనేది చాలా మంచి కంపెనీ అనమాట. ఫండమెంటల్స్ వైజ్ కూడా డీసెంట్ కంపెనీ కంపేర్ టు అదర్ అదాని గ్రూప్ స్టాక్స్. అదాని విల్మర్ కొంత మంచి కంపెనీ అనమాట. సో ప్రజెంట్ ఆల్మోస్ట్ ఐపీఓ లిస్టింగ్ ప్రైస్కి అరౌండ్గా మనకి పర్టికులర్ స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది గైస్. సో ఆల్మోస్ట్ 230 లిస్టింగ్ ప్రైస్ అనమాట. ప్రజెంట్ అయితే సెల్లింగ్ ప్రెజర్ కంటిన్యూ అవుతుంది. సో 200 నుంచి 220 రీజన్స్ మధ్యలో ఎక్కడైనా కొంత రివర్సల్ వస్తే అప్పుడు ఎక్వైర్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి అదాని విల్మర్ అనమాట. సో ఇవన్నమాట 15 మిడ్ క్యాప్ స్టాక్స్ ఏవైతే ఫండమెంటల్స్ బాగున్నాయో ఈ స్టాక్స్ని వెంటనే ఇన్వెస్ట్ చేయకుండా మార్కెట్స్ టర్న్ అరౌండ్ అంటే మార్కెట్లో రివర్సల్ వచ్చేదాకా కొంత వెయిట్ చేయండి. ఏవైతే కంపెనీస్ ఫండమెంటల్స్ బాగుంటాయో అప్కమింగ్ క్వార్టర్స్లో వాళ్ళ యొక్క రిజల్ట్స్ పర్ఫార్మెన్స్ మళ్ళీ బాగుంటే స్టాక్స్లో మంచి రివర్సల్స్ వస్తాయి అనమాట. ఈ టైంలో స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం కన్నా కూడా కొంత మిడ్ క్యాప్ స్టాక్స్లో అది కూడా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. సో మనం ఇప్పుడు చెప్పుకున్న 15 స్టాక్స్లో మీరు ఏమైనా స్టాక్స్ హోల్డ్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీరు ఇప్పుడు దాకా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఏదైనా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మీ ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.